ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తాతమ్మ కళలో రామారావు గారు బుక్ చేశారు. భానుమతి గారు రాగానే భానుమతి గారి పోర్షన్స్ అంతా తీసేసి ఆవిడ వర్క్ అంతా ఆవిడ షార్ట్స్ అన్నీ ఫినిష్ చేసి ఆవిడని సాగనంపి ఎలాగా ఆవిడ కారు దగ్గర వరకు వెళ్ళి ఆవిడ కారు ఎక్కిన తర్వాత ఇలా బాయ్ చెప్పి అంత అంత చక్కగా సాగనంపేవాళ్ళంట రామారావు గారు. రామారావు అంతటి వ్యక్తి. అక్కడ భానుమతి గారి గొప్పతనమా, రామారావు గారి దగ్గర ఉండేటటువంటి గొప్ప లక్షణమా అనేది మనం ఆలోచిస్తే ఇద్దరు గొప్పవాళ్ళే. వ్యక్తిని గౌరవించడం ఈయన సంస్కారం. ఆవిడేంటంటే మొదటే అనుకుంటుంది కదా, ఇప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు వెళ్తున్నారు ఇండస్ట్రీని, సో తన ఉనికి తాను కూడా కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం ఆవిడది. సో నోబడీ ఈజ్ రాంగ్, బోత్ ఆర్ రైట్. అయితే కోడి రామకృష్ణ గారు బాలకృష్ణతో ఒక సినిమా తీశారు. అది మంగమ్మ గారి మనవడు. ఆ మంగమ్మ గారి మనవడు తీసేటప్పుడు చాలామంది అబ్బో కోడి రామకృష్ణ బాలకృష్ణ అసలు భానుమతితో వేగుతారా అది ఇదని చాలామంది సందేహాలు న్యాచురల్గా వస్తాయి. కోడి రామకృష్ణ గారు వెళ్ళారంట ప్రొడ్యూసర్ని తీసుకుని, అమ్మా మీరు చేస్తానన్నారు బాగానే ఉంది, చాలామంది బయటలో చెప్పుకుంటున్నారు, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని హ్యాండిల్ చేయటానికి. అదేం లేదయ్యా, నీకు క్యారెక్టర్కి ఏం కావాలి అది నాకు చెప్పు, అది చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆవిడ కోడి కోడి అనేదంట. షూటింగ్ స్టార్ట్ అయింది, కోడి 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 అంటుందంట. కోడి కోడి అంటే, అమ్మా చిన్న రిక్వెస్ట్ అమ్మా. ఏంటి కోడి? లేదమ్మా మీరు నన్ను కోడి అని పిలుస్తుంటే నాకు ఏదోలా ఉంది, సెట్లో అందరూ కూడా కోడి కోడి అంటారు, మరి ఏమంటావమ్మా అనంటే రామకృష్ణ అను అన్నాడంట. రామకృష్ణ అన్ను, ఎందుకంటే నా మొగుడి పేరు కూడా రామకృష్ణే, రామకృష్ణ అన్ను అనంటే డైరెక్ట్ అనమంటావా అంటే అలాగే అనండి అమ్మా అని అన్నాడు. అనంటే అలాగే కోడి అని అందండి. వారు వింటారా సార్? ప్రసాద్ ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో కోటరామకృష్ణ గారు షూటింగ్ అవుతుంది, మా పక్కన ఫ్లోర్ ఏదో షూటింగ్ అవుతుంది, మేము బయట ఉన్నాం, ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేస్తాం. ఇంతలోకి భానుమతి గారు వచ్చి కారు దిగుతున్నారు, కోడి ఉన్నాడా లోపల అంటే అని ఎదురుగా వచ్చే రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత బాలకృష్ణ గారికి కూడా రామారావు గారు చెప్పారంట, చాలా ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, ఆవిడ దగ్గర జాగ్రత్తగా మసులుకోవాలి అది ఇదని చెప్తే ఎన్టీ రామారావు గారు ఎలాగా ఆవిడ్ని సాగనంపారు, బాలకృష్ణ గారు కూడా అంత గౌరవించి ఆవిడ్ని కారు వరకు సాగనంపి బాయ్ చెప్పాడంట. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారి కెరీర్లో చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చిన మూవీ. అవునవును గారి మనవాడు. ఆ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్తో పాటు వీరి క్యారెక్టర్ కూడా సినిమాని డ్రైవ్ చేసే విధానం. అవునవును. అసలు చిన్నప్పుడు భానుమతి గారు అని నాకు తెలియదు సార్. అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టరు అలా మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అవును. ఫస్ట్ టైం నా సినిమా చూసినప్పుడు హీరోతో సమానంగా ఏంది ఈ క్యారెక్టర్, ఏంది ఆ క్యారెక్టర్ చుట్టూ అంత పవర్ ఉంది, ఏంది అంత ఆరా ఉంది, అర్థం కాలేదు. అవునవును. ఆవిడ రామారావు గారితో సినిమాలు తీసింది, నాగేశ్వర గారితో సినిమాలు తీసింది, నాగేశ్వర గారితో బాటసారి సినిమా తీసింది సార్. ఆ బాటసారి సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఆవిడ పాట కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ. తర్వాత విప్రనారాయణ సినిమా చూడాలండి సార్. విప్రనారాయణలో కూడా నాగేశ్వరరావు గారి హీరో, ఆయనేమో ఒక పూజారి బ్రాహ్మడు, ఆడవాళ్ళంటే దూరంగా ఉంటాడు. సో అటువంటి అతన్ని రెచ్చగొట్టేటటువంటి ఒక క్యారెక్టర్ చేసి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆవిడ. చాలా గ్లామరస్గా ఉంటుంది ఆవిడ, చాలా అందగత్తె కూడా. అసలు మల్లీశ్వర్లో ఎన్టీ రామారావుతో బయటికి వెళ్ళి వర్షం పడుతూ ఉంటే ఒక షెల్టర్లో అక్కడ డాన్స్ చేస్తుంది, ఎంత చక్కగా ఉంటుంది ఆవిడ డాన్స్ కానీ. తర్వాత తోడు నీడి సినిమాలో సావిత్రిగా బంధువులు భానుమతిని పెట్టారు. కల్పగం అని ఒక సినిమా, అదే తమిళ్లో చాలా బాగా ఆడింది.
అందులో సావిత్రిని పెట్టారు. సావిత్రి పెట్టిన తర్వాత సావిత్రి అని సుశీల చేత 2 పాటలు రికార్డ్ చేశారు. సో తర్వాత సావిత్రి డేట్స్ టోటల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల సావిత్రి బదులు భానుమతిని పెట్టారు. ఇప్పుడు ఏం చేసింది, ఆ 2 పాటలు తీసి పక్కన పడేసి ఈవిడ పాడింది. ఎక్కడైనా అంతే డేరింగ్, ఎక్కడైనా అంతే. ఆవిడ ఉనికి ఎప్పుడైనా సరే హీరో కన్నా తక్కువ లేకుండా, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉండాలి అని అంటే అంత ఆత్మవిశ్వాసం, అంత ఆత్మగౌరవం. సార్ అంతా అంటే కొంత వయసు వచ్చిన తర్వాత, సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా పెద్దరికమైన ఒక సినిమా ఉంటుంది సార్. అవును. ఏం రత్నం గారిది. అవును. అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది వారిది. అవునవును. అంత వయసులో కూడా అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద నటులు ఉంటారు, తమ కొడుకులుగా కానీ ఆపోజిట్ గ్యాంగ్లో కానీ అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమంటుంది, ఆ సీన్ తీసుకొచ్చిస్తే సీన్ చదవమంటుంది. చదివితే డైరెక్టర్ చదువుతాడు. డైరెక్టర్ చదివితే ఆ డైలాగ్ బదులు అది తీసేసేని ఈవిడే స్పాంటేనియస్గా డైలాగ్ చెప్పేస్తుంది. ఈమె రాసేస్తారు, ఈమె చెప్పేస్తుంది. రైటింగ్ గీయటం కాదు, ఈవిడే చెప్పేసేస్తుంది. సో దాన్ని తట్టుకోవటానికి పక్క ఆర్టిస్ట్ రెడీగా ఉండాలి, డైరెక్టర్ కూడా చాలా కాషియస్గా ఉండాలి. స్పాంటేనియస్గా చెప్పేస్తుందండి. ఆవిడ సంగీతం సాహిత్యం మూర్తి భవించినటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఒక మంచి స్త్రీ అండి, స్త్రీమూర్తి అండి ఆవిడ. అయితే నేను ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే, భానుమతి గారి కెపాసిటీకి తగినన్ని సినిమాలు, తగినన్ని అవకాశాలు వారు చేయలేదేమో అనిపించింది. నిజమేనా ఇది? అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే చాలామంది భయపడతారండి. సో ఆ విధంగా ఆవిడకి తక్కువ సినిమాలు వస్తాయి. తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చిన సినిమాలు చాలా సెలెక్టివ్గా చేసుకుంటుంది. సో అన్ని ఏ పడితే చేయరు, అన్నీ ఏ పడితే అది చేయదు. ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే చాలామంది సాహసించరు. అప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చి టోటల్గా అమ్మ అంటూ ఉండాలి ఆవిడ దగ్గర. ఉంటే అన్ని జాగ్రత్త. కోటరామకృష్ణ ఆయన అదే చేసింది. అమ్మ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు అసలు డైరెక్టర్ని లెక్క చేయరంట అని అంటే, అదేం లేదు కోడి, వాళ్ళు ఊరికే అనుకుంటారు, వాళ్ళంతా పిరికి వాళ్ళు. నీకేం కావాలో చెప్పు, నీకు అలా చేసి పెడతాను. ఏం లేదు, ఒక వ్యక్తిని కాస్త ముందు ఉబ్బేస్తే వాళ్ళు కొంచెం మన లైన్లోకి వస్తారు జనరల్గా. సో ఆ విధంగా కోడి రామకృష్ణ చాలా జాగ్రత్తగా ఆవిడని హ్యాండిల్ చేసి చక్కగా మంచి సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన. మామూలు హిట్ సార్, అది బ్రహ్మాండమైన హిట్.